హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ అండి. చాలా పర్ఫెక్ట్ మెథడ్ తోటి ఎక్సలెంట్గా వచ్చింది. దీని కాంబినేషను షేర్వా గ్రేవీ కూడా చేశానండి. హోటల్ స్టైల్లో మంచి టేస్ట్ ఉంటుంది. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బాస్మతి రైస్ను నేను ఒక 3 కప్స్ వరకు తీసుకున్నానండి. అదేవిధంగా దీన్ని వన్స్ క్లీన్ చేసిన తర్వాత మనము ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్నాక ఇందులోకి మసాలాలు మనము యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, దాంతోపాటు మరాఠీ మొగ్గ ఒకటి, స్టారు, అదేవిధంగా మన బిర్యానీ ఆకులను కూడా 2 వేసేసుకున్నాను. అదేవిధంగా ఆనియన్ని ఒక 4 తీసుకున్నానండి. ఈ విధంగా పెద్దగా వేసుకోవాలి సైజు. అదేవిధంగా దీంతోపాటు పొడవుగా చీల్చుకున్న మిర్చి ఒక 3 వరకు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను అల్లాన్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, అదేవిధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేసి ఇంకా మీకు నచ్చినట్టయితే మట్టుకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి మన క్యారెట్, బంగాళదుంప ఇవి రెండింటిని ముందు వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కొంచెం లేట్గా మగ్గుతాయి కాబట్టి ముందుగా వేసుకొని ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి బీన్స్, క్యాప్సికమ్, అదేవిధంగా మనకు బీన్స్, కాబూలి శనగలు తీసుకున్నాను. దాంతోపాటు బఠానీ కూడా తీసుకున్నానండి. అదేవిధంగా పెద్దగా సైజులో మనం కట్ చేసుకున్న టమాటాలను, మిల్ మేకర్ను ఒక 10-15 వరకు తీసుకొని సాల్ట్ వేసుకొని వీటిని నెమ్మదిగా ఉడికించేసుకోవాలి. ఎక్కువ టైం పట్టిందంటే కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను ఇందులోకి నెమ్మదిగా యాడ్ చేయాలి. మనకి నాని ఉంది కాబట్టి విరుగుతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇందులోకి ఈ విధంగా మనము కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ను 3 కప్స్ వరకు తీసుకున్నానండి. 3 కప్స్ గాను నేను 3.5 కప్స్ నేను వాటర్ని యాడ్ చేశాను. ఎందుకంటే నాని ఉంది కాబట్టి నాకు ఎక్కువ వాటర్ అయితే పట్టలేదు. మీరు ఖచ్చితంగా చూసుకొని వేసుకోండి. మెయిన్ విషయం ఏంటంటే హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలండి. ఒకవేళ తక్కువ వాటర్ అయిందంటే కొద్దిగా చిలకరించుకోవడానికి ఓకే, బట్ ఎక్కువ అయితేనే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసి వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.